హాయ్ అండి. ఇవాళ నేను మీకు ఠెకువా చేయడం చూపిస్తాను. చూడండి. ఇవాళ నరక చతుర్దశి. ఇక ఆ కప్ దాని గిన్నె నిండా ఒక గిన్నె గోధుమ పిండి, దానికి సగం ఇది రవ్వ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, అంతే. ఇగో యాలకులు 3-4 అంతే. ఆ కప్పుతో రవ్వ తీసుకున్నంత ఒక్క పిసర్ ఎక్కువ ఉంటుంది బెల్లం. దాంతోనే కొలిచి ఇందులో పోసాను నేను. ఇప్పుడు నెయ్యి ఈ గిన్నెతో కొంచెం ఈ గిన్నెడితో ఒక్క పిసర్ తక్కువ నెయ్యి పోయాలి. కరిగించేసి ఉంచే నెయ్యి. కొంచెం ఉప్పు వేయాలి, ఒక్క పిసర్ రుచి గురించి. చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువ నార్త్లో చేస్తారు ఠెకువా అని. ఈ దీపావళి తర్వాత నుంచి, ఎల్లుండి నుంచి వాళ్ళ పండగ, దానికి చేస్తారు. చాలా బాగుంటుంది. నేను 2-3 సార్లు చేశాను. కొంచెం ఉప్పు వేసాను చూడండి. ఇప్పుడు వేసి బాగా కలుపుతాను. గోధుమ పిండి, రవ్వ, బెల్లం వేసాను. బెల్లం కొంచెం తీపి ఉంటుందని వేసాను. రవ్వ అంతే, బెల్లం వేసాను. శుభ్రంగా చితక్ కొట్టేసి గోధుమ పిండికి సగం రవ్వ అంతా బెల్లం. ఇదేమో రవ్వ కంటే ఒక్క పిసర్ తక్కువ. ఇక నెయ్యి కరిగించాను. నెయ్యి లేకపోతే బాగుండదు, దీనికి నెయ్యి ఉండాలి. నూనెలో వేచండి, నెయ్యిలో వేచండి, కానీ కలపడానికి అయితే నెయ్యి ఉండాలి. ఇలా వస్తుంది శుభ్రం కలిపాక. తింటి ఉంటే కూడా నెయ్యి వాసన మంచిగా వస్తూ ఉంటుంది. ఇది బాగా కలపాలి. చూపిస్తాను చూడండి. శుభ్రంగా నెయ్యి, ఉప్పు, గోధుమ పిండి, బెల్లం అంతా కలిసిపోవాలి. అలాగా నెయ్యి కొంచెం ఎచ్చపెట్టి ఉంచాలి కరిగించి. శుభ్రంగా కలపాలి. అన్నీ కలిసిపోవాలి. రవ్వ గివ్వ నేను ఎక్కడో బెల్లం ముక్కలు ఉంటే అలా చితిపియాలి. చిన్నవి ఎక్కడో ఉంటుంది. శుభ్రం చేతి కలిపాక చూపిస్తాను. ఇక చూడండి, ఇలా కలిపాక ఇలా ఉండ రావాలి చేతికి. చూపిస్తాను చూడండి. అప్పుడు కరెక్ట్ కొలత వచ్చినట్టుగా. ఇగో ఇలాగా నెయ్యి సరిపోయిందనమాట. అన్నీ కరెక్ట్ కొలత వస్తుంది. ఇలా ఉండ రాకపోతే విడిపోతే కొలతలు తేడా ఉందన్నమాట. బాగా కలిసినట్టుగా నెయ్యి అంత వేయాలి సరిపడా. ఇది శుభ్రంగా మెత్తగా కలిపేసి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి ఉంచేయాలి. తొందరగా అయిపోతుంది. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు. తినడానికి కూడా బాగుంటుంది. ఇవాళ చెయ్యొచ్చు పండగ అని కూడాను. నరక చతుర్దశి తర్వాత వీడియో మీకు చూపిద్దామని చిన్న వీడియో. ఆ పిండికండి 30 వచ్చాయి, ఇంచుమించు 30. పెద్ద సైజు చేస్తే 15 వస్తాయి. ఎగ్దం పెద్ద. నేను చేసిన సైజులో ఒక 5-6 కొంచెం పెద్దవి, కొంచెం చిన్నవి ఒక 30 వస్తాయి. నేను చూపిస్తాను ఆ సైజులో. ఇలా మెత్తగా కలపాలి. కలిపేసి ఒక అరగంట 15 నిమిషాలు చాలు మూత పెట్టి ఉంచాలి. నూనె కాగినంతసేపట్లో అది మూత పెట్టి ఉంచవచ్చు. చూడండి, నూనె వేసాను కొంచెం. మళ్ళీ మిగిలిపోతాయి, నూనె పాడవుతుంది. ఎంత కావాలో అంతే నూనె వేస్తే సరిగా నానింది. ఓ 15-20 నిమిషాలు అలా మూత పెట్టాను. చూపిస్తాను చూడు. మళ్ళీ ఒకసారి గట్టిగా కలిపేసాక తొందరగా వేగిపోతుంది, బాగుంటుంది కూడాను. చూపిస్తాను. మనం టిఫిన్ ఉప్మా చేసినంతసేపట్లో అయిపోతుంది. ఇది కలిపేసి ఉంచుకుంటే తొందరగా వేగుతుంది. చూడండి అందరూ. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా లైక్ చేయండి. దానికి ఏమైనా డిజైన్ కావస్తే నేను కవ్వంతో ఇలా డిజైన్ వేసాను చూడండి. నూనె కాగుంది కదా. ఎక్కువ హైలో పెట్టకూడదు, మళ్ళీ బెల్లం కదా మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో చూసి పెట్టి వేచాలి. సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ వేచాలి. తొందరగా వేగిపోతుంది. ఏదైనా అచ్చు గుద్దాలి. నేను కవ్వంతో గుద్దాను.
చూడండి, చాలా బాగుంటుంది బిస్కెట్ లాగా. నెయ్యి వేసాం కదా, తినడానికి కూడా భలే రుచిగా ఉంటుంది. ఈ నూనె రవ్వ ఇవి కరెక్ట్గా సరిపోయి వేచాక చూపిస్తాను మీకు. చూడండి, చూపిస్తాను వేగాక. ఇగో చూడండి, మళ్ళీ 4 వేసి వేచుతాను. తొందరగా వేగిపోతాయి, అందుకే ఎక్కువ చాలా నూనె వేసి వేచక్కర్లేదు. గారెలకు కూడా అంత టైం పట్టదు, ఇది వేగుతుంది అంత తొందరగా. ఇగో చూడండి, ఇలా వేగి వస్తాయి. చూసారు కదా, వేడిగా ఉంది. చల్లారితే మంచిగా ఇది కాస్త అలా వస్తుంది, ఇలాగ మంచిగా వస్తుంది. ఆ నూనెకి 4 వేసి వేచచ్చు. వేగాక చూపిస్తాను మీకు, చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇక వేగిపోయి ఎక్కువ మాడకూడదు, మీడియంలో పెట్టి వేచాలి. దీనికి ఎక్కువ నూనె కూడా ఉండిపోదు లోపల, ఎందుకంటే రవ్వ బెల్లం ఉంది కదా. అరిసెల్లా నూనె అంటది చేతికి, రవ్వ లాగేస్తుంది గోధుమ పిండి. మీకు పెద్ద పెద్ద సైజు పెద్దవి చేయొచ్చు, చిన్నవి చేసి మీకు ఎలా కావస్తే అలా చేయొచ్చు. నేను ఇలా చేశాను. చూడండి, మంచిగా బిస్కెట్లా వస్తాయి తింటూ ఉంటే. కొంచెం చల్లారాక మంచిగా వస్తాయి కాస్త. ఇక చూడండి, ఇలా నూనె కాగుంది, కొంచెం చిన్న సైజ్ చేసాను అన్నమాట. ఇక తొందరగా వేగిపోతాయి. అయ్యాక చూపిస్తాను. చూడండి, అయిపోయి ఇక ఇన్ని వచ్చేయండి. ఇంకొంచెం వేగుతున్నాయి అక్కడ. మొత్తం 30 వచ్చాయన్నమాట. కొన్ని మూకుడులో ఉంచాను. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఇలా చూడండి, ఇలా చక్క బిస్కెట్లా ఇరుగుతుంది. ఇక ఇలాగా చాలా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. నూనె కూడా అంటదు, బెల్లంతో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.